ఫోన్ ట్యాపింగ్ తో కారు సీట్లకే ఎసరు, ప్రత్యర్థుల కదలికలు సంభాషణలపై పోలీసులతో బీఆర్ఎస్ పార్టీ నిఘా, టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు తరలింపు, పోలీసుల రిమాండ్ రిపోర్టులో వెల్లడి. ఈ చర్యలన్నింటితో ఎన్నికల్లో విపక్షాలకు సమాన అవకాశాలు లేకుండా చేసిన వైనం, అధికార దుర్వినియోగంతో గెలిచే కుట్ర. గతంలో ఇలాంటి ఆరోపణలతోనే ఇందిరాపై అనర్హత వేటు వేసిన అలహాబాద్ కోర్టు. బీఆర్ఎస్ గెలిచిన చోట ప్రత్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే అదే తరహా తీర్పులు వచ్చే ఛాన్సు పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. ఇది ఇంకొక ఆప్షన్. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోకుండా అక్కడ పోటీ చేసినటువంటి సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి అభ్యర్థులు కనుక కోర్టును ఆశ్రయిస్తే, కోర్టు అలహాబాదు దాన్ని రెఫరెన్స్ గా పెట్టుకొని, ఇందిరాగాంధీ కేసును రిఫరెన్స్ గా పెట్టుకొని ఈ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఖతం చేసే, వాళ్ళ ఎన్నిక రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారట. ఇంకా చట్టవిరుద్ధంగా విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్, తద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా వారి కదలికలపై నిఘా పెట్టడం, వారి ఆర్థిక మూలాలపై దాడి చేయడం, ఇల్లీగల్ ప్రాక్టీసెస్, ఎన్నికల్లో గెలుపు కోసం అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం, సొంత పార్టీ నేతల నగదు రవాణాకు టాస్క్ ఫోర్స్ వాహనాలను వినియోగించడం, ఎన్నికల్లో ప్రత్యర్థులకు సమాన అవకాశాలు లేకుండా చేయడం. ఇది చట్టవిరుద్ధంగా 2014 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్వాకాలివి. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాక్షాత్తు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్న వివరాలు. ఇవన్నీ చేసింది దేనికి? ఎన్నికల్లో గెలవడానికి, అధికారం చేజిక్కించుకోవడానికి. కానీ ఇంత చేసినా వచ్చింది 39 సీట్లు. గెలిచిన వారిలో 2 ఇప్పటికే పార్టీ ఫిరాయించారు, ఒక ఎమ్మెల్యే చనిపోయారు. మిగిలిన 36 ఇట్లలో ఒకటి వీకే తెల్ల వెంకట్రావు ఆడ కూర్చుండుగా 35. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడుతున్న వాస్తవాల ఆధారంగా ఆయా సీట్లలో ఓడిపోయిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎన్నికే చెల్లకుండా పోయే అవకాశం ఉందని రాజకీయ న్యాయ నిపుణులు అభిప్రాయపడతా ఉన్నారు. ఇది పెద్ద బిగ్ న్యూస్, చాలా బిగ్ న్యూస్. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ గెలిచి కాంగ్రెస్ కానీ బీజేపీ నేతలు సెకండ్ ప్లేస్ లో ఉంటే, మీరు హైకోర్టును కనుక ఆశ్రయిస్తే ఇందిరాగాంధీ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ అలహాబాదు ఏదైతే ఉందో, కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని కోట్ చేస్తూ మీరు హైకోర్టుకు వెళ్తే గనక ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దయ్యే అవకాశం ఉంది అనేది ఇక్కడ చర్చ. మరి మంచి తరుణం మించిన పోదు. అంతే. ఫోన్ ట్యాపింగ్ గుట్టు ప్రభాకర్ రావుకే ఎరక, ఆయన శాసిస్తే పాటించామన్న నిందితులు. ప్రభాకర్ రావును శాసించింది ఎవరు? ఆయన వాంగ్మూలమే అత్యంత కీలకం. ముగిసిన భుజంగరావు తిరుపతన్న కస్టడీ, రాధాకిషన్ రావు కస్టడీపై తీర్పు నేటికి వాయిదా. ఇక ఎన్నికల్లో అక్రమాలు అంటే కేవలం ఓటర్లకు డబ్బులు పంచడం, ప్రలోభాలకు గురి చేయడం, రిగ్గింగ్ వంటియే కాదు, అధికార దుర్వినియోగము దాని కిందికే వస్తుంది. ఇక మనము మాట్లాడుకోవాల్సిన ట్రబుల్ షూటర్ ఎటువైనా గెలిపిస్తాడు, ఎటువైనా. ఈ ట్రబుల్ షూటర్ ఏం లేదు, ఎట్లే మన్ను ట్రబుల్ షూటర్ డ్రామానే లేదు, అంతా ఇదే డ్రామా, ఫోన్ ట్యాపింగ్ డ్రామానే. ఓటర్లకు డబ్బులు పంచడం, ప్రలోభాలకు గురి చేయడం, రిగ్గింగ్ వంటివే కాదు, అధికార దుర్వినియోగము దాని కిందకే వస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న అధికారులను ప్రభావితం చేసి ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేయడం, మళ్లీ గెలిచేందుకు అధికార యంత్రాంగాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడమే. రాష్ట్రంలో గత ఎన్నికలకు ముందు, అంతకన్నా ముందు దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జరిగింది ఇదేనని ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తాజాగా బయటపడింది. మొత్తానికి టిఆర్ఎస్ పార్టీకి, వాస్తవానికి కూడా టిఆర్ఎస్ పార్టీని మొత్తం చంపడం కూడా కరెక్ట్ కాదు, దాన్ని కొంత కాపాడాల్సిందే, కొనపానం ఉంచాల్సిందే. కానీ ఇక్కడ అసలు వ్యవహారం చూస్తే టిఆర్ఎస్ పార్టీ మీరేంద్ర చంపేది, మేమే చేస్తామనే కాడికి వచ్చింది, మేము సూసైడ్ చేసుకుంటామనే కాడికి వచ్చింది.